భరత్ గారు ఒక్క విషయం అండి. యా ముఖ్యమంత్రి ఏం చెప్పినాడు? ఎలక్షన్ అయిపోయి పవర్ లోకి వచ్చిన తర్వాత నేను యూపీఎస్సీ చైర్మన్ తో మాట్లాడిన యూపీఎస్సీ సిస్టమ్ ఎట్లా ఉంది, అసలు ఎంత ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఉంది, సేమ్ అట్లాంటి మెథడే తీసుకువస్తున్నామని హీ టుక్ క్రెడిట్ ఫర్ ఆల్ దట్ రిఫర్మేషన్ దట్ వాస్ డన్ ఇన్ యూపీఎస్సీ. ఆయన తను స్వతగా చెప్పినాడు కదా, మనం అడగలేదు. ఆయనే తనకు తానుగా విద్యార్థులకి తర్వాత నిరుద్యోగులకి విశ్వాసం కలిగించేలాగా ఆయన ఆ రోజు మాట్లాడినాడు. మరి ఏం రిఫర్మేషన్ తెచ్చినట్టు చెప్పండి. ఒకదానికి ఇప్పుడు నేను రిఫార్మేషన్ తీసుకువచ్చినాను, సంస్థను రీజువనేట్ చేసినాను, నేను గొప్ప వాళ్లతో ఈ సంస్థను కాన్స్టిట్యూట్ చేసినాను, ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని పెట్టాను, అవకతవకలు జరగకుండా అవినీతి జరగకుండా అని చెప్పినాడు కదా. మరి ఇవన్నీ ఇన్ని గందరగోళం కనుక ఉంటే ఇది ఎట్లా? తర్వాత రెండోది అతను పాయింట్అవుట్ చేస్తున్నాడు జడ్జి గారు ఏమని, కమిషన్ డైరెక్ట్లీ అలౌడ్ రీకౌంటింగ్ and then published the general ranking list without publishing a provisional list, reducing transparency to a zero అన్నాడు. ఇంకా దీని ఇంతకంటే చంపబట్టే ఏం కావాలండి? ఓకే ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఒక గొడ్డుకు ఒక దెబ్బ మనిషికి ఒక మాట అంటారు. నిజంగా ప్రజల ప్రభుత్వము, ప్రజల యొక్క మంచి చెడ్డలు చూసే ప్రభుత్వం అయితే ఇంతకంటే సంఘటన ఏది ఉండదు. పెద్ద మనసుతో ముఖ్యమంత్రి నాడు ఏం నిర్ణయం చేయాలా అంటే, ఎస్ జడ్జి గారు పాయింట్అవుట్ చేసినాయని చాలా గ్లేరింగ్ ఎర్రర్స్, ఈ పిల్లలంతా మన పిల్లలు, వీళ్ళకి ఇట్లా అన్యాయం జరగడానికి వీల్లేదు, మాతో పొరపాటు జరిగింది, మేము సరిదిద్దుతాం, వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం, ఇంకా గొప్ప విధానం తీసుకొస్తాం, కొత్తగా ఎగ్జామ్ పెడతాం, అతి త్వరలో పెడతామనే మాట మాట్లాడితే సరే తప్పులను క్షమించేటువంటి స్వభావం భారతీయులకు ఉంటది. కాబట్టి ఎంత పెద్ద తప్పనైనా ఒక మర్డరర్ను కూడా మనం క్షమిస్తాం. ఇప్పుడు ఇందిరాగాంధీ మన రాజీవ్ గాంధీ మర్డర్ చేసిన వాళ్ళకి క్షమాభిక్ష పెట్టడానికి సోనియా గాంధీ ఇష్టపడ్డది. అట్లాంటి ఉదాత్తమైన చరిత్ర గల దేశంలో భేషజాలకు పోయి పెద్ద పెద్ద వకీళ్లను పెడతా, అప్పీళ్లను వేస్తా, ఎట్లా సక్సెస్ అయితే చూస్తా, ఇది నా ప్రత్యేకమైన, ఇది నా ఇజ్జత్ కి సవాలంటే మరి దాన్ని మనం చూడాలి. ఇక ప్రజాస్వామ్యం శరత్ గారు నాడేమో రాహుల్ గాంధీ గారిని పిలిచి మాట్లాడిస్తారు, ఇవాళనేమో మౌనం వహిస్తారు. ఎంతవరకు సమంజసం సార్ ఇది? నిరుద్యోగులతో రాహుల్ గాంధీ గారిని ఐ డోంట్ మేక్ పొలిటికల్ కామెంట్స్, ఎందుకంటే నాకు పాలిటిక్స్ మాట్లాడడానికి అవుట్ సైడ్ ఇతర వేదికలు ఉన్నాయి. నేను పాలిటిక్స్ మాట్లాడతాను, బేసికల్ ఐఎమ్ పాలిటిషియన్, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. బట్ వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది అకౌంటబిలిటీ, వాట్ ఈస్ ది అకౌంటబిలిటీ ఇన్ ది గవర్నెన్స్? ఇప్పుడు ముఖ్యమంత్రి అన్నిటికీ బాధ్యుడా కాదా? ఇప్పుడు విన్స్టన్ చర్చిల్ క్వశ్చన్ చెప్పినాడు, సక్సెస్ హెస్ గాట్ మెనీ ఫాదర్స్ అండ్ డిఫీట్ ఈజ్ ఆర్ఫన్ అని. అంటే విజయాలన్నిటికేమో ముఖ్యమంత్రి ఇన్ని క్యాలెండర్లు ఇచ్చినాం, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినామని పదే పదే ఏ మీటింగ్ లో చూసినా గానీ రాజకీయంగా సార్ ఇది చెప్పండి. ఇప్పుడు సుమిత్రానంద్ గారు ఇప్పుడు కాంగ్రెస్ ఆర్గ్యుమెంట్ తీసుకుందాం మీ మీద. ఇప్పుడు మీ హయాంలో మీరు సభ్యురాలుగా ఉన్నప్పుడు లీకేజ్ జరిగింది, అందుకు మిమ్మల్ని రాజీనామా చేయమన్నారు, అంతేనా? బలవంతంగా రాజీనామా. సో వాళ్ళు ఏమంటారంటే లీకేజ్ అన్నది క్రిమినల్ నెగ్లిజెన్స్, అది టీఎస్పీఎస్సీ లోంచే ఇన్సైడర్ లోంచే జరిగింది, ఆ ఎంప్లాయీ నుంచే జరిగింది కాబట్టి అది తప్పు. బట్ వాల్యుయేషన్ లో ల్యాప్సెస్ అన్నదానికి, ఎందుకంటే టీజీపీఎస్సీ సభ్యులు దాన్ని ఆ పేపర్ ని చూడలేరు, సభ్యులు కూడా చూడలేరు కదా, చైర్మన్ కూడా చూడొద్దు కదా పేపరు. సో ఇది ఇది ఆర్గ్యుమెంట్. అంటే స్టార్టింగ్ ఎప్పుడైతే గ్రూప్ 1 అభ్యర్థులు అందరూ ధర్నా చేశారో ఎవరు వాల్యుయేషన్ సంబంధించి ఎవరు కూడా సాటిస్ఫై గారు. ఎవరైనా ఏంటంటే నాకే ఎక్కువ మార్కులు వస్తాయి, అవతల వాళ్ళకి ఎట్లా ఎక్కువ మార్కులు వస్తాయి అని ఆర్గ్యూ చేస్తారు. మార్క్స్ విషయంలో, దీని విషయంలో ఇది పెద్ద ల్యాబ్స్ ఏమీ కాదు అని వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. వాల్యుయేషన్ విషయంలో ఎవరికి సాటిస్ఫాక్షన్ ఉండదు అంటారు. ఒక కలోకియల్ ఎగ్జాంపుల్ భరత్ ఒక కలోకియల్ ఎగ్జాంపుల్. నౌ ఐ యామ్ ప్లేయింగ్ కాంగ్రెస్ లేడు కాబట్టి చర్చను బ్యాలెన్స్ చేసేందుకు నేను కాంగ్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వదిలేడతాను. ఒక చిన్న ఇష్యూ రేజ్ చేసి వదిలేడతాను. ఇప్పుడు మనం ఒక టైలర్ దగ్గర కొట్టుకొని బట్టలు ఇస్తాం, కుట్టమని, దసరాకి మంచి డ్రెస్ కుట్టమని ఇస్తాం. ఇస్తే ఒక ఆయన కుడతాడు, ఒక ఆయన కత్తిరిస్తాడు, ఒక ఆయన తురుపాయలు కుడతాడు, ఒక ఆయన గుండీలు కుడతాడు, ఒక ఆయన జిప్పు కుడతాడు. వీళ్ళందరి బాధ్యత టైలర్ బాయ్ ఇస్తాడా, లేకపోతే మా జిప్పులు కుట్టినోడు కళ్ళు దాగి ఉండే, లేకపోతే గుండీలు కుట్టినోడు కళ్ళు దాగి ఉండే అంటాడా, లేకపోతే ఇంకెట్లా అంటాడు? చెప్పండి ఒక మాట. ఇది అట్లా కాదు. ఇట్స్ ఎ ఫినామినన్ డన్ బై డిఫరెంట్ ఇండివిజువల్స్. మీరు సైన్స్ కనుక చదువుంటే లమార్క్ మనకు ఒక ఇది ఉంటది, యూజ్ అండ్ డిస్యూజెస్ కాన్సెప్ట్ లోపల వాళ్ళు ఏమంటారంటే, ఇఫ్ ఏ పర్టికులర్ ఫినామినన్ ఈజ్ కంట్రోల్డ్ బై మెనీ ఫ్యాక్టర్స్
ది ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్ కెనాట్ బి అట్రిబ్యూటెడ్ టు వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అని సైన్స్ లో ఒక విషయం చెప్తారు. మరి ఇంత పెద్ద మేధావులుగా చెప్తున్నాడు కదా, అన్ని సబ్జెక్టుల మీద అపారమైన జ్ఞాన సంపద ఉన్నట్టుగా మాట్లాడడం ఎందుకు? మరి అలాంటప్పుడు హ్యూమిలిటీ ఎందుకు ఉండదండి ముఖ్యమంత్రిలో? బాధ్యతగా ఎందుకు మాట్లాడు? ప్రజల తరఫున ప్రజాప్రభుత్వం కదా, గడీలు వలగొట్టిన ప్రభుత్వం కదా, ఎక్కడ జవాబుదారీ తరము? సుమిత్ర గారు, నాడు సిట్టు విచారణ లీకేజీ వాల్యుయేషన్ రెండు ఒకటేనా? రెండింటికి